మొదటిగా మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు. నా పేరు నరేంద్ర, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, అనంతపురం జిల్లా. అయితే మీడియా ముందుకు రావడానికి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత 2 నెలలుగా మేము పోరాటం చేస్తున్న ఉద్దేశం ఏంటంటే, గురుకుల పాఠశాలలోని సీట్లు అనంతపురం జిల్లాలోనే చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఉండడం వల్ల వాటిని సీట్ని పెంచి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం కౌన్సిలింగ్ జరిగినప్పుడు 6,000 వరకు ర్యాంక్ వరకు మాత్రమే నిర్వహించారు. అయితే ఆ రోజు 8,219 ర్యాంక్ వరకు నిర్వహించింది ఉండగా 6,000 వరకు మాత్రమే నిర్వహించి ఆ రోజు సీట్లు క్లోజ్ అని చెప్పడం వల్ల మేము వెంటనే దాన్ని చొరవ తీసుకొని ఎంతవరకు ర్యాంక్ అయితే ఉందో అంతవరకు ఖచ్చితంగా అందరికీ పెంచి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు తర్వాత తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేమంతా మొత్తం చొరవ తీసుకొని మేడం గారు కూడా నచ్చి చెప్పి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చి అదేవిధంగా సెక్రటరియట్ దగ్గర కూడా వెళ్ళి ఖచ్చితంగా అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా, చాలామంది పేద బడుగు వర్గాల వారు ఉన్నారు, వీరందరూ కూడా మీరు న్యాయం చేయాలి ఖచ్చితంగా మీ తరుణంలో అని చెప్పేసి వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ సార్ కూడా సానుకూలంగా స్పందించి జిల్లాను దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా సీట్లను రిప్రజెంటేటివ్ ద్వారా సెక్రటరీ గారు పంపడం జరిగింది. డీసీఓ మేడం గారు కూడా చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పేది కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అయితే మన అనంతపురం జిల్లాలోనే దాదాపుగా గురుకుల పాఠశాలలో 7,519 మంది విద్యార్థులు అప్లై చేసుకోవడమే చాలా గమనార్హం. దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే కేవలం 1,200 సీట్లు మాత్రమే ఉండగా 7,500 సీట్లు ఎక్కడ, 1,200 సీట్లు ఎక్కడ? సో దయచేసి అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. దయచేసి కలెక్టర్ గారు కానీ సెక్రటరీ గారిని దీన్ని చొరవ తీసుకొని రోడ్లలో కావచ్చు, కురుగుంటలో కావచ్చు, ఎన్ని స్కూల్స్ 16 స్కూల్లో కానీ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు సీట్లు పెంచి అందరికీ న్యాయం చేసే విధంగా బాధ్యతలు తీసుకుంటారని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా స్పందించారు. సెక్రటరీ కూడా ఆల్రెడీ మెమోరాండం వచ్చింది, రిప్లై ఇచ్చింది. దాన్ని అఫీషియల్గా తొందరగా ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికే స్కూల్స్ అన్నీ లేట్గా అయిపోయినాయి. ఎందుకంటే సిలబస్ కూడా ఆల్రెడీ FA1 సిలబస్ కూడా దగ్గర కావస్తుంది. వెంటనే చొరవ తీసుకుని అన్ని స్కూల్స్లో దాన్ని కేటాయించేసి పిల్లలకి తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి కూడా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై కాంశీరామ్.